నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థుల అభిరుచి ప్రకారం వారు ఆసక్తి రంగాల్లో విజయాలు సాధించాలని తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకము అవసరం. నేటికి విద్యార్థుల్లో ప్రతిభ లేకపోతే, సామర్థ్యాలు లేకపోతే డిగ్రీలు, పీజీలు ఉత్తీర్ణులు కాలేరు. అటువంటి ప్రతిభా సామర్థ్యాలు ఉన్నటువంటి పిల్లల్లో తల్లిదండ్రులు ప్రణాళికాయుతంగా సిస్టమేటిక్ వేలో ఆలోచనలతో, విశ్లేషణతో వాళ్ళని కావలసినటువంటి గైడెన్సు, కోచింగు అందించడం చేయాలి. అలాగే అందించడంతో పాటు మనలో ఉన్న శక్తి అపారం ఉన్నది నా నమ్మకం. మనం కూడా ఒకప్పుడు విద్యార్థులమే కాబట్టి ఆ విద్యార్థుల తాలూకు ప్రణాళికను మనం తెలుసుకున్నటువంటి వ్యక్తులు కాబట్టి ఆ స్ఫూర్తిని ఉపయోగించి తల్లిదండ్రుల పాత్ర అనే కాన్సెప్ట్ మీద నాకు ఉండేటువంటి నమ్మకం, విశ్వాసంతో నేను గంట్యాడ జూనియర్ కాలేజీకి ఎంఈఓ నుంచి వచ్చాను. ఆ ఎంఈఓ పనిచేస్తున్నప్పుడు అదన బాధ్యతలుగా సిఎంఈవే, ఆనందలహరి, హై స్కూల్ హెడ్ మాస్టరు ఇలా ఇచ్చిన కారణంగా ఎక్కువ బిజీ ఉన్నటువంటి పరిస్థితుల్లో నా ఆలోచనని అప్పుడు సరిచేయలేకపోయారు. ఖాళీగా ఉన్న కారణంగా గంట్యాడ జూనియర్ కాలేజీ నుంచి ప్రారంభించి విద్యార్థులపై తల్లిదండ్రుల పాత్ర నీరు పోషించి ఆ పాత్రలో విద్యార్థులు నా పిల్లలని చెప్పి వారి శక్తి మేరకు, వారి తాలూకు ఆలోచన మేరకు ఎవరికి ఏ స్థాయి ఉందో ఆ స్థాయి మీద క్వశ్చన్స్ అందిస్తూ ఆ సంవత్సరం అకాడమిక్ ఇయర్లో చేయడంతో తక్కువ స్థాయి ఉన్న వ్యక్తికి తక్కువ ప్రశ్నలు, ఎక్కువ స్థాయి ఉన్న వ్యక్తి ఎక్కువ ప్రశ్నలు ఇచ్చి వాళ్ళు ఉత్తేజాన్ని కల్పించి, ఉత్సాహాన్ని కల్పించి, వాళ్ళ ఆనందాన్ని కల్పించి, ఆహ్లాదకర వాతావరణం కల్పించి నేను చేసినటువంటి ఫలితాలు ఉమ్మడి రాష్ట్రంలో 100% ఉత్తీర్ణత సాధించడంతో పాటు 100కి అర్థశాస్త్రంలో 96 మార్కులు 18 విద్యార్థులు సాధించడం అప్పటి కమిషనర్ డి చక్రపాణి గారికి అభినందించారు, ఆనందించారు, నన్ను వివరించమన్నారు. ఆ స్ఫూర్తితో నేను వైజాగ్ ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపల్ సమావేశాల్లో, అధికారుల సమావేశాల్లో 100% ఉత్తీర్ణత ఎలా సాధించానో వివరించాను. ఆ స్ఫూర్తితో అది మన సమాజానికి, తల్లిదండ్రులకి, విద్యార్థులకి ఉపయోగపడుతుందని, ముఖ్యంగా టీచర్స్కి ఉపయోగపడుతుందని నేను నైపుణ్యాల శక్తి, తల్లిదండ్రుల పాత్ర 2 కరదీపిక తల్లిదండ్రుల పాత్ర 3 దినచర్యే పాఠ్యాంశాలు 4 గణితంలో ఫోబియా తొలగించడం ఇలా రాసుకొచ్చాను. నేడు డిఎస్సి వస్తున్న కారణంగా డిఎస్సిలో నాకు 30 సంవత్సరాల అనుభవంతో అనేక రకాలుగా విద్యార్థులు నేను బోధించాను కాబట్టి అందులో ముఖ్యంగా మా అన్నయ్య గారి అబ్బాయి 2012లో ఉండేటువంటి డిఎస్సిలో ఉండేటువంటి ఒక్క పోస్ట్ ఉంటే ఆ ఒక్క పోస్టు అతనే సాధించినట్టు చేయగలిగినటువంటి వ్యక్తిని నా భావం. సరే, భగవంతుడు అదృష్టం కలిసి వస్తేనే అన్నీ జరుగుతాయి. మీ పిల్లల్ని అందరిని పంపించి చెప్పటంలే, మీ పిల్లలు కోచింగ్కి పంపించండి. అవకాశం ఉండేటువంటి మాతృమూర్తులు కానీ, తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయస్ కోరేవారు కానీ నా దగ్గరికి 1 గంట సమయం కేటాయిస్తే ఎలా ప్రిపేర్ అవ్వగలరు, ఎలా మీరు అందించగలరు, మీలో ఉన్న శక్తి ఏమిటి, కోచింగ్ సెంటర్ కన్నా మీలోనే ఎక్కువ శక్తి ఉందని, కోచింగ్ సెంటర్ కంటే విద్యా నైపుణ్యాలు ఎక్కువ మనమే అందించగలమనే విషయాన్ని చెప్పాలని నా భావన. దయచేసి మీరు ఆలోచించండి, విశ్లేషించండి, అవసరమైతే ఇంప్రూవ్ చేయండి. కాబట్టి చివరి 70 సంవత్సరాల వస్తున్న నేను చివరి దశలో నా తాలూకా ఆవేదనను, ఆలోచనని, విశ్లేషణని మీరు గమనించండి, పరిశీలించండి, నాకు సహకరించండి. నాకు అవకాశం చోట పిలవండి, రండి, ఆలోచించండి. మనందరం కలిసి భారత పౌరుల్ని, ఉద్యోగులు వస్తుల్ని, యువతని తయారు చేయడానికి మన శక్తిని ఉపయోగిద్దాం. ఆ విషయంలో నాకు సహకరిస్తారని నేను ఆలోచిస్తూ, ప్రార్థిస్తూ నాకు సహకారం అందించమని కోరుకుంటూ ఇటు మీ శ్రేయోభిలాషి మంది బైరాగి, ఎంఏడి, ప్రభుత్వ అవార్డు గ్రహీత. కాంటాక్ట్ నెంబర్ 9908354090.